ఏసీ న్యూస్ కి స్వాగతం. జిల్లా పరిషత్లోని పంచాయతీరాజ్ శాఖలో గుంటి పుల్లయ్య జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తూ ఉద్యోగ విరమణ సందర్భంగా మంగళవారం నెల్లూరులోని జడ్పీ కార్యాలయంలో ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్మన్ ఆనం అరుణమ్మ, డిప్యూటీ సీఈఓ బ్రహ్మయ్య శాలువ మెమోంటులతో ఘనంగా సన్మానించారు. అనంతరం జిల్లా పరిషత్ పంచాయతీరాజ్ శాఖలోని ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు శాలువ పూలమాలలతో ఘనంగా సన్మానించారు. సందర్భంగా జడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ మాట్లాడుతూ, పుల్లయ్య 36 సంవత్సరాలుగా విధులను హోదాలలో పనిచేస్తూ నేడు జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తూ ఉద్యోగ విరమణ చేశారన్నారు. పనిలో క్రమశిక్షణగా పనిచేసేవాడని, అందరిలో బాగా కలిసిపోయేవాడన్నారు. శేష జీవితం సంతోషంగా కుటుంబాలతో గడపాలన్నారు. సందర్భంగా సన్మాన గ్రహీత గుంటి పుల్లయ్య మాట్లాడుతూ, తన ఉద్యోగ విరమణ సందర్భంగా తనను సన్మానించే జడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ, డిప్యూటీ సీఈఓ బ్రహ్మయ్యలకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. 36 సంవత్సరాలుగా తనకు సహకరించిన ఉద్యోగులకు, సిబ్బందికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసి అధికారులు మన్ననలను పొందడము జరిగిందన్నారు. పంచాయతీరాజ్ శాఖలో ప్రతి ఒక్కరూ నన్ను ఎంతో గౌరవించేవారన్నారు. అనంతరం కుటుంబ సభ్యులు, బంధువులు గజమాల, 20 రూపాయల నోట్లతో, దండలతో ఘనంగా సన్మానించారన్నారు. ఈ కార్యక్రమంలో బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, ఉద్యోగ సిబ్బంది పాల్గొన్నారు. నా పేరు జి పుల్లయ్య, సీనియర్ అసిస్టెంట్, జిల్లా ప్రజా పరిషత్ నెల్లూరు. గత 36 సంవత్సరాలు సర్వీస్ చేసి ఈరోజే రిటైర్మెంట్ అవుతున్నాను. చాలా ఆనందంగా ఉంది. మా బంధువర్గం అంతా వచ్చి నన్ను ఆశీర్వదించారు, చాలా సంతోషం. అదేవిధంగా నా తోటి సహోద్యోగులు నన్ను చాలా ఆదరించారు, చాలా సంతోషంగా ఉంది. ఓకే సార్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా చైర్మన్ గారు శ్రీ ఆనం అరుణమ్మ గారు, అదేవిధంగా సిఇఓ గారు, రిటైర్డ్ సిఇఓ గారు శ్రీధర్ రెడ్డి గారు, తర్వాత డిప్యూటీ సిఇఓ గారు వై బ్రహ్మయ్య గారు, ఎక్స్ సిఇఓ గారు, వీళ్ళందరూ వచ్చారు. చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్తే.